తీట చేస్తే అన్ని కోతి చేష్టలే అంటుంటాం. పెద్దోళ్ళు తీట చేస్తే ఇంతెంత పెరిగినావు కానీ ఇంకా కోతి చేష్టలు పోలేదురా అని తిడుతుంటారు ఇంటోళ్ళు. దేనికో దానికి కోతి చేష్టలు అంటుంటాం. అనుడు కాదు, కోతులు చేసేటి చేష్టలు కూడా గట్లనే ఉంటాయి. మరి కావాలంటే చూడుర్రి ఓ కోతి చేసిన చేష్టలకు ఎంత పని అయ్యిందో గిడ. కోతి చేసిన పనికి రైతు నెత్తిన చేతులు పెట్టుకునేటి కథ అయింది. ఆగ చూడుర్రి, చెట్టు కొమ్మల మీద కూర్చొని కోతి నోట్లు కిందికి ఇసిరేసుడు, కిందున్న జనం ఎగబడి ఎదుర్కొనుడు. అసలు పంచాది ఏందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఔరహా జిల్లా దొండాపూర్లుండేటి అనూజ్ అనేటి ఒక రైతన్న భూమి పట్టా చేపించుకునేందుకు ఓ 80,000 అప్పు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుండాట. మరి గా పైసల సంచి గీ కోతికెట్ల దొరికిందో ఏం పాడైందో గాని సంచికి సంచి ఎత్తుకొచ్చింది. అసలే కోతాయే. కోతి చేష్టలు ఏడవతే చెప్పుర్రి. సంచిలున్న నోట్లు తీసుడు, రోడ్డు మీదకి ఈసిరేసుడు. నోట్లు రోడ్డు మీద కనబడతాయి, ఇక ఊకుంటారా మనోళ్ళు? ఒకళ్ళని పట్టుకొని ఒకళ్ళు ఎగబడ్డారు. అందిన కాడికి బరికే అవతల పడ్డారు. గా పైసలు నాకియ్యుర్రి, నేను అప్పు తెచ్చుకున్న పైసలు అయ్యి అని పాపం గా రైతు ఎంత మొత్తుకున్నా ఇనకుంటా అందుకొని అవతల పడ్డారు. రేకుల మీద పడ్డ నోట్లు ఎదుర్కొంటుండు చూసిర్రా, అగో గాయనయే గా పైసలు. అట్లా ఎదుర్కొంటే 52,000 దొరికినాయట. ఇంకో 28,000 వరకు మంది ఎదుర్కొని పోయిర్రట. కానీ చూడుర్రి కోతి ఎంత పని చేసిందో. అందుకనే అంటారు కదా, కోతికి కొబ్బరి చిప్ప దొరికితే గీక్కొని తింటది అని. గీక్క తినుడేమో గాని రైతు నాగం చేసింది, పబ్లిక్ కు లాభం చేసింది. ఆయన అప్పు తెచ్చుకున్న పైసలు భద్రంగా పెట్టుకోవాలి. అదే అన్న నువ్వైనా ఇప్పుడు చూడు ఎంత పని అయిందో. ఇక ఇప్పుడు అనుకుంటే రాదు, అడిగినా ఎవ్వరు ఇయ్యరు గాని పోయి ఇంకో 30,000 అప్పు తెచ్చుకో. ఇక చేసేదేముంది, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది మళ్ళా.